అరకు లోక్సభ పరిధిలోని పాడేరులో అక్కడి ఎమ్మెల్యే కోటకుళ్లి భాగ్యలక్ష్మి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ విజయ సునీత, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ పాల్గొని ఈ కార్యక్రమంలో హాట్ బజార్, వ్యవసాయదారుల ఉత్పత్తి కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ సెంటర్ లాంటివి ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 210 లక్షల వ్యయంతో పాడేరు మండలం కించూరు నుండి వల్లాయి గ్రామం వరకు తారు రోడ్డు, కించూరు నుండి బొంజంగి వరకు 75 లక్షలతో తారు రోడ్లు, బడిమల నుండి వల్లాయి గ్రామం వరకు 160 లక్షల వ్యయంతో నిర్మించే తారు రోడ్లు పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడిమల వల్లాయి రోడ్లు నిర్మించడం శుభ పరిణామమని తెలిపారు. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం. ముఖ్యంగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చొరవతో, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి పీఓ అభిషేక్ గారి చొరవతో దాదాపు 29 అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హాట్ బజార్ 7 హాట్ బజార్లు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎఫ్పిఓ సెంటర్ అనంతగిరి, అరకుపాలి, గుండ్రిగూడ, హుకుంపేట, అదేవిధంగా ముంచంగిపెట్టు, 15 గ్రామాల్లోనూ, అదేవిధంగా మనం ఇతర కార్యక్రమాలైనటువంటి రోడ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, అదేవిధంగా షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం, ముఖ్యంగా హార్టికల్చర్ గురించి మనం షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 2,80,00,000 సంబంధించిన మేము పూర్తి చేసిన బిల్డింగ్స్కి ఈరోజు హానరబుల్ కలెక్టర్ మరియు హానరబుల్ ఎమ్మెల్యే ద్వారా అండ్ హానరబుల్ ప్రజాప్రతినిధుల ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 4.5 కోట్ల రూపాయలకి శంకుస్థాపన పాడేరు మండలంలో వివిధ గ్రామాలకి రోడ్స్కి కోసం శంకుస్థాపనలు కూడా ఈరోజు మనం వేయడం జరిగింది. ఇది ఒక చాలా శుభదినం. ఎందుకంటే 2018లో శాంక్షన్ అయిన హాట్ బజార్స్ కావచ్చు, లేకపోతే గత సంవత్సరంలో శాంక్షన్ అయిన మనకి షేడ్ నెట్స్, దట్ మీన్స్ హార్టికల్చర్, మనకి ఈ కూరగాయలు మరియు నేను 2 వీలర్లో వెళ్ళడం జరిగిందండి. కొన్ని దగ్గర అయితే ఆ 2 వీలర్లో కూడా దిగి నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భాలు, బికాస్ చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్ని ఈరోజు చక్కగా ఫార్మేషన్ చేసి దాన్ని బీటీ అప్గ్రేడేషన్ కింద ఈరోజు శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, మేము ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా నా 10 yearలో ఐ విల్ మేక్ దిస్ రోడ్ అని. సో ఇప్పుడు నేను గర్వంగా వీళ్ళ సపోర్ట్తో నేను చెప్పగలుగుతున్నాను. సో అలాంటి ఎన్నో రోడ్స్ కూడా ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. నేను 2 వీలర్లో వెళ్ళడం జరిగిందండి. కొన్ని దగ్గర అయితే ఆ 2 వీలర్లో కూడా దిగి నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భాలు, బికాస్ చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్ని ఈరోజు చక్కగా ఫార్మేషన్ చేసి దాన్ని బీటీ అప్గ్రేడేషన్ కింద ఈరోజు శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, మేము ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా నా 10 yearలో ఐ విల్ మేక్ దిస్ రోడ్ అని. సో ఇప్పుడు నేను గర్వంగా వీళ్ళ సపోర్ట్తో నేను చెప్పగలుగుతున్నాను. సో అలాంటి ఎన్నో రోడ్స్ కూడా ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. నేను 2 వీలర్లో వెళ్ళడం జరిగిందండి. కొన్ని దగ్గర అయితే ఆ 2 వీలర్లో కూడా దిగి నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భాలు, బికాస్ చాలా భయంకరంగా ఉన్న